అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి మీడియా. సిబిఎన్ అభివృద్ధి రథసారథి, దాంతోపాటు బాబు గారి పాలనలో బయటికి రాని వాస్తవాలు, శ్రీరామచంద్ర రాజ్యం అంటే అద్భుతమైన 3 పుస్తకాలు మనకు అందించిన ఎందుకంటే లావణ్య గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం అండి. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే 3 పుస్తకాలు మీరు రాశారు. అంటే 3 పుస్తకాల్లో మీరు చూసినట్టయితే అంటే ఎందుకు 3 పుస్తకాలు అంటే మీరు ఏం చెప్తారండి? అంటే యాక్చువల్ ముందు నేను అభివృద్ధి రథసారథి పుస్తకం రాద్దాం అనుకున్నాను. చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న టైం, అదే టైంలో ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ టైం. సో తెలంగాణ మొత్తం చంద్రబాబు గారు చంద్రశేఖర్ గారు హోర్డింగ్స్ పెట్టారు. ఈ హైదరాబాద్ ని అభివృద్ధి చేయటంలో వాళ్ళే అభివృద్ధి చేశామని. దీని అన్నిటికన్నా నాకు చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే జియోన్ వ్యాలీని పేరు మార్చేసి తెలంగాణ లైఫ్ సైన్సెస్ అని పెట్టారు. అంటే ఒక అభివృద్ధి సారథి పేరు తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలో వినిపించకూడదనే కదా వారి ఉద్దేశం. ఒక నిత్య శ్రామికుడి శ్రమ వీళ్ళు దూరం చేస్తున్నారు ప్రజలకి. వాళ్ళ అభివృద్ధిగా చెప్పుకుంటున్నారు ఆ శ్రామికుడి శ్రమని. అది నాకు చాలా బాధగా అనిపించింది. ఈ తరం అంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి 18-25 సంవత్సరాల పిల్లలకి హైదరాబాద్ ఇలా ఉంది ఈ రోజు కారణం అంటే చంద్రబాబు గారు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ విషయాన్ని తెలియచేయాలి వచ్చే తరం వాళ్ళకి, ఇప్పుడు తరం వాళ్ళకి. హైదరాబాద్ ఇవాళ ఈ రోజు ఇలా ఉంది, మనం అందరం హైదరాబాద్ లో ఇంత లగ్జరియస్ గా ఉంటున్నాము అంటే దానికి కారణం చంద్రబాబు గారు, ఆయన విజన్, ఆయన దూరదృష్టి. ఆ విషయం తెలియాలన్న ఉద్దేశంతోనే నేను సిబిఎన్ అభివృద్ధి రథసారథి పుస్తకం రాశాను. అది రాస్తున్నప్పుడు అనిపించింది అనమాట, ఆలోచన వచ్చింది. 4 సంవత్సరాలు చంద్రబాబు గారు చాలా చేశారు. ఆయన చేసినటువంటి అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు గుర్తించలేదా, అసలు తెలుసుకోలేదా? ఆ విషయం జనాలకు తెలియజేస్తే ఇప్పుడన్నా కనీసం సరైన వ్యక్తిని పాలకుడిగా ఎన్నుకుంటారు కదా అన్న ఆ ఆలోచన నుంచి వచ్చింది బాబు గారి పాలనలో బయటకు రాని వాస్తవాలు. ఓకే, అంటే నార్మల్ గా బాబు గారి పాలనలో బయటకు రాని వాస్తవాలు మీద దేని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేశారు? అంటే ఆయన మామూలుగా నార్మల్ గా విషయం గురించి చేయలేదండి, అన్ని విషయాలు. ఆయన పరిపాలనా సమయంలో ఆయన ఏ విషయాలైతే తీసుకున్నారు, ఆయన కూడా ఏ ఒక్క విషయాన్ని వదిలిపెట్టలేదు. జనరల్ గా మీరు అందరూ అనుకుంటారు, అంటే ప్రజలందరూ అనుకుంటారు చంద్రబాబు గారు అంటే టెక్నాలజీ. ఆయన టెక్నాలజీ కన్నా వ్యవసాయానికి ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చారండి. దాని గురించి ప్రజలందరూ మర్చిపోతున్నారు, అసలు తెలుసుకోవట్లేదు. ఒక్కసారి కొన్ని సంవత్సరాల క్రితం చంద్రబాబు వ్యవసాయానికి వ్యతిరేకి అన్న దాన్నే ఇప్పటికీ ఆలోచిస్తున్నారు, కానీ ఆయన వ్యవసాయానికి ఎంత చేశారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. టెక్నాలజీ కాదండి ఆయనకు ముఖ్యం. ఆయన వ్యవసాయానికి చేసిన దాంతో చూస్తే టెక్నాలజీ చాలా తక్కువ అండి. టెక్నాలజీని ఉపయోగించుకుని ఆయన వ్యవసాయాన్ని చేయడం నేర్పించారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 64 సాగునీతి ప్రాజెక్టులు మొదలు పెట్టారు. దానిలో చాలా వరకు ఆఖరి స్టేజ్ లో ఉన్నాయి, కొన్ని ఒక మధ్యంగా ఉన్నాయి. అవి కనుక పూర్తయిపోయి ఉందంటే ఈ రోజు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వర్షం పడకపోయినా, అంటే తక్కువ వర్షపాతం ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి కరువు వచ్చేది కాదు. సో మనం దాన్ని దూరం చేసుకుని ఈ రోజు కరువు రాష్ట్రంగా తయారయ్యాం. ఓకే, నార్మల్ గా ఏంటి రామరాజ్యం తెలుసు, శ్రీరామచంద్ర రాజ్యం అని ఒక కొత్త ట్యాగ్ లైన్ ఇచ్చారు. అంటే ఇందాక ఎవరు అన్నట్టు బీజేపీని కనెక్ట్ చేయడానికి ఇలాంటి లేదండి. నేను బీజేపీ వాళ్ళు రాముడిది చేయాలని యాక్చువల్ గా నాకు ఈ శ్రీరామచంద్ర రాజ్యం అనేది నేను 2014లో ఒక చిన్న బాబు గారి ఎలక్షన్ టైంలో నేను ఒక చాలా తక్కువ ఒక 4-5 పేజీలతో ఒక ఎస్ఏ లాగా రాసి ఆ టైంలో నేను చంద్రబాబు గారిని కలిసిన సందర్భంలో ఆయనకి ఇచ్చాను. అది నేను మా వాట్సాప్ గ్రూప్ లో మా ఫ్రెండ్స్ అందరికి నేను పోస్ట్ చేశాను. అది ఆ టైంలో నేను ఏం రాశారంటే ఓన్లీ వ్యవసాయాన్ని ఆయన రైతులకి ఏం చేశారన్న దాన్ని నేను ఫోకస్ చేసి రాశానండి. దానిని ఎప్పటికైనా పూర్తి చేయాలి, ఇంకా దాన్ని బాగా చేయాలి, ఆయన చాలా చేశారు కదా అన్న ఆలోచనలో నాకు సడన్ గా ఈ 2 రాస్తున్నప్పుడు నాకు వచ్చిన థాట్ అనమాట. అప్పుడు ఎప్పుడో దాన్ని మొదలుపెట్టి వదిలేశాను, దాన్ని కూడా పూర్తి చేద్దామని. అది నాకు ఒక రాత్రిపూట వచ్చిన ఆలోచన. హెడ్డింగ్స్ అన్ని నేను ఒక్క రాత్రి నాకు వచ్చిన ఆలోచనతో నేను ముందు హెడ్డింగ్స్ అన్ని రాసుకుని. నార్మల్ గా ఎవరన్నా ఏదన్నా ఒకటి రాస్తే ఒక బుక్ అంటారు, మీరు మొత్తం బాబు గారి గురించి మొత్తం అంతా ఒక 3 బుక్లు. అంటే ఏంటండి బాబు గారికి అంటే ఏమి ఇష్టం ఆయనతో, మీకు ఎందుకు ఇలా బుక్ రాయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే కొన్ని రచయితలు కొన్ని అలా కనెక్ట్ అవుతామండి. అలానే కాదు, నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు చంద్రబాబు గారు సీఎం గా ఉన్నారు. అప్పటి నుంచి నాకు డిగ్రీలో నాకు ఒక సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇవి 2 ఉన్నాయి హిందీతో పాటు. BA హిందీ లిటరేచర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ చదువుతా నేను బాబు గారిని అప్పటి నుంచి కొంచెం అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాను. 99లో నేను హైదరాబాద్ వచ్చాను పీజీ చేస్తా. అప్పుడు ఇంకా ఆయన చాలా క్లీన్ గా గమనిస్తూ వచ్చాను ఎక్కడ, ఎందుకంటే ప్రతిక్షణం హైదరాబాద్ ఎలా మారిపోతుందో నా కళ్ళతో నేనే చూసాను. ఒకప్పుడు హైదరాబాద్ కి సంవత్సరం కూడా లేదండి, నెలకే మారిపోతుంది హైదరాబాద్ నేను చూసాను.